సో బిజినెస్ లో లాభం రాగానే లేదా మనకు నచ్చింది జరగగానే మనము అయిపోయింది గాల్లో మొత్తం తేలిపోతా ఉంటాం. సో అదే ఒక చిన్న లాస్ రాగానే అప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే విలువలాడిపోతాం. సో ఇది మనం అనుకున్నది జరగకపోతేనో దీనికి మొత్తం మనకి అయ్యో అని మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఈ ఇమోషనల్ రోలర్ కోస్టర్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసే ఒక అల్టిమేట్ షాక్ అబ్జర్వర్ లాంటిది. సో ఈ చాప్టర్ 12 శ్రీకృష్ణుడు చెప్తాడు. సో అంటే ఏం చెప్తాడంటే శ్రీకృష్ణుడు తనకు నచ్చే భక్తుడు క్వాలిటీస్ చెప్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు. సో ఆ శ్లోకం పలకడం చాలా కష్టం. హర్షం హర్ష భయోద్వేగ ఉత్తుంకో వ్యాస చ మహాప్రియ అంటాడు. సో దీన్ని సింపుల్ గా మీనింగ్ లో చెప్పాలంటే సో ఎవడైతే అతిగా ఆనందపడడో, సో పక్కవాడిని చూసి కుళ్ళుకోవడం, అనవసరంగా భయాందోళనకి గురవడం, ఎవడైతే టెన్షన్తో ఊగిపోవడం, ఓకే వాడే నాకు అత్యంత ఇష్టమైన వాడు, సన్నిహితుడు, ప్రియుడు అని చెప్తాడు. సో దీన్ని మనము రియల్ లైఫ్ లో కృష్ణుడు ఏం చెప్పాలి, రియల్ లైఫ్ లో మనం ఎట్లా జీవించాలి అని చెప్పాలని ట్రై చేస్తాడు ఈ శ్లోకంలో. సో నువ్వు దేవుని పూజిస్తావంటే నీకు అసలు లైఫ్ లో ఏ కష్టం రాదు అని కాదు దాని మీనింగ్. సో భక్తి అనేది నీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక షాక్ అబ్జర్వర్ ఉంటాయి కదా, కార్కి షాక్ అబ్జర్వర్ లాంటిది. సో కారు ఇప్పుడు షాక్ అబ్జర్వర్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఎన్ని గుంతలు వచ్చినా రోడ్ మీద వెళ్ళేటప్పుడు లోపల చూసిన వాళ్ళకి ఒక కంఫర్ట్ లెవెల్ ఇస్తారు. గుంతలు వచ్చినా కూడా లోపల దెబ్బ తగలకుండా ఎగిరిపడకుండా అలాగే. సో అలానే భక్తి కూడా సేమ్. సో నీ మైండ్ లో పాజిటివ్ ఎనర్జీ, దేవుడి మీద నమ్మకం ఉంటే సో ఎన్ని లైఫ్ లో సక్సెస్ వచ్చినా లేకపోతే ఏది వచ్చినా నీకు లాస్ కాదు, ప్లస్ నీ ఈగో తలకెక్కదు, ఫెయిల్యూర్ వచ్చినా గుండె వగిపోదు. ఈ రెండింటిని ఒకేలా రిసీవ్ చేసుకోవాలి. సో అందుకు ఇది వీలైన ప్రియమైన భక్తుడు, భక్తి యోగం అంటేనే ఇది. సో భక్తి అంటే ఇట్లా ఉండాలా. సో భక్తులు ఇట్లనే నాకు ఇలాంటి భక్తులు అంటే ఇష్టం అని చెప్పేసి చాప్టర్ 2లో సెకండ్ మెసేజ్ అనమాట.